అందరికీ నమస్కారం. మనకి సహజంగా చాలా ఆకుకూరలు మన చుట్టూనే ఉంటాయి. ఇప్పటికి చాలా ఉన్నాయి. కానీ మనం పట్టించుకోకపోతే అవి కూడా పోతాయనమాటండి. అలాంటి మొక్కల్లో అంటే మనకి ఏం చేసాం శుభ్రంగా చేలు కట్టలు తీసేసి మనం ఫెన్సింగ్‌లేసేసుకుంటున్నాం. ఏసుకోవడం వల్ల ఆ కట్టలు, చేలు గట్లు పోవడం వల్ల చాలా మొక్కలు అంతరించిపోతాయనమాటండి. అవన్నీ మనం సహజంగా తినేవి. కూరగా వండుకొని తినేవనమాటండి. లేదా దాని పండు తినేది అలా అలా చాలా రకాల మనం తినే మొక్కలు, ఆరోగ్యాన్ని రక్షించే మొక్కలవన్నీ. అలాంటి మొక్కల్లో ఉచ్చింత, ఉక్కు చింత అంటారు. ఉచ్చింతాకు, ఉచ్చింతాకు కూర. ఉచ్చింతాకు కూర కనీసం 6 నెలలకోసారి తినమని చెప్పారు పెద్దలు మనకి. 6 నెలలకోసారి తినేవారన్నమాట వండుకొని. ఆ ఆకు కూర తినేవారు. ఉచ్చింతాకుది ముళ్ళుంటాయి బాగా. ఉచ్చింతాకు కూర ఏంటంటే 6 నెలలకొకసారి తినాలి. తింటే శ్వాస సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయన్నమాట. రెస్పిరేటరీ శ్వాస సంబంధ జబ్బులు, దగ్గు, జలుబు, కఫం ఇలాంటివి రాకుండా ఆపుద్ది అనమాట ఇది. అందుకని 6 నెలలకోసారి తినేవారు. నెలకోసారి కూడా తినొచ్చు దొరికితే. మామూలుగా ఏంటంటే బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఆకు రసం ఇస్తారన్నమాట. ఒక 5 ml ఆకు రసం, బెల్లం కలిపిస్తారు. ఇస్తే ఆ బ్లడ్ వామిటింగ్స్ తగ్గుతాయంట. అంటే దగ్గు, కఫంతో పాటు బ్లడ్ పడుతుంటుంది. అలాంటప్పుడు ఒక డోసు ఇస్తే తగ్గిపోద్ది. అలాగే దీర్ఘకాల శ్వాస సంబంధ వ్యాధులకి వేరు నుంచి ఇస్తారు. అది యాక్చువల్గా ఏంటంటే మనం చేసుకోకూడదు. డాక్టర్స్ ఇస్తుంటారు అలాంటిది. అంటే బాగా క్వాలిఫైడ్ అనుభవం ఉన్న డాక్టర్లు ఇస్తారన్నమాట. వాళ్ళతో తీసుకోవాలి. మామూలుగా మనం సహజంగా అందరూ కూడా ఏమున్నా లేకపోయినా ఇది ఆకుకూరగా 6 నెలలకు ఒకసారైనా మనం ఇది తినచ్చు అనమాట. తినడం వల్ల ఈ మన ఊపిరితిత్తులు శుభ్రపరుస్తుంది అనమాట. దాని ద్వారా మనకి చిన్న చిన్నగా వచ్చే దగ్గు, జలుబు, కఫాలు రాకుండా ఉంటాయి. అందుకేంటంటే ఇవి కూడా అంతరించిపోతున్నాయి మనకి. చెరుగట్లు, కట్టవలు లేకపోవడం వల్ల. ఎందుకంటే ఇది భూమి మీద పాకదు. మొక్క ఉంటే దానికి ఏదో కట్ట, చెట్టు ఆధారం ఉంటే అలా అల్లుకుంటూ పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఎంత పైకైనా వెళ్ళిపోతుంది. అలా ఆ కట్టవలు పోవడంతో ఈ మొక్కలు అంతరించిపోతున్నాయి. సో ఇటు మనం ఎలాగైనా ఇంట్లో గ్రిల్కి అటుగా ఎక్కించుకోవచ్చు. ముళ్ళు ఉంటాయి, జాగ్రత్త. అలా ఏంటంటే అలా దాంట్లో ఈ ఉచ్చింత ఆకు కూర అనమాట అండి. ఆకుకూర ఎలాగ తోటకూర ఉన్నట్టు వండేసుకోవడమే. దీనికి ఏం పెద్ద ఫార్ములాలు ఏమి ఉండవు. తోటకూర ఎలా వండుతారు అలాగే ఉచ్చింతాకు కూరగా వండుకొని తినచ్చు. అలా 6 నెలలకు ఒకసారి ఈ కూర తినండి, బాగుంటుంది. ఇలా ఈ ఉచ్చింతకాయలు బాగా ముగ్గినాయి, పండిపోయిన కాయలు. అంటే వేరు కాయలు వాడతారు, కానీ కొంచెం అనుభవాలతో డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. మామూలుగా మనం కాయలు కానీ వాడుకోవాల్సి వస్తే ఇది ఎర్రదీసి గింజలు తీసేసి ఈ తొక్కలు మనం కూర వండుకోవచ్చు అనమాట. అలా తినచ్చు, గింజలు తినకూడదు. ఈ దగ్గు, జలుబు, కఫాలు పోతాయి అనమాట, రాకుండా ఉంటాయి అనమాట. చాలా మంచిది, ఆకుకూరగా తినచ్చు. అందరూ తినేవారు పూర్వం, ఇప్పుడు మనం కూడా తినచ్చు జాగ్రత్తగా సేకరించుకొని. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. ఏమండి, మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవ బలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి. చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటల్లీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 monthలోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని 100 మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ.
వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర గారిని ఇక్కడ తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు.